హలో అండి, ఇదైతే నిర్వి బర్త్డే పార్ట్ 4 వీడియో. ఇదే ఫైనల్ వీడియో. మేమైతే నైట్గా లాస్ట్లో మేమందరం డిన్నర్ చేసేసిన తర్వాత పిల్లలు అయితే ఫుల్ డ్యాన్సులు చేసుకుంటున్నారు ఇక్కడ. ఇప్పుడు నిర్వి బర్త్డే తర్వాత రోజే స్వీటీ బర్త్డే అన్నమాట. ఇప్పుడు 12కి స్వీటీ బర్త్డే సెలబ్రేషన్ ఉంటుంది. నిర్వి వాళ్ళ పిన్ని స్వీటీ తెలుసు కదా మీ అందరికీ. నిర్వి బర్త్డే తర్వాత రోజే స్వీటీ బర్త్డే కాబట్టి సెలబ్రేషన్ ఇక్కడనే చేసుకుంటున్నాం మేము. చూడండి, ఇక్కడ కేక్ అయితే తీసుకొచ్చి పెట్టిండ్రు. ఇప్పుడు కేక్ కటింగ్ ప్రోగ్రామ్ ఉందన్నమాట. నిర్వి మాత్రం పడుకుంది. వాళ్ళ పిన్నికి కేక్ కట్ చేసే టైంకే ఆమె నిద్రపోతుంది. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మేమందరం అయితే స్వీటమ్మ బర్త్డేని ఇట్లా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. వాళ్ళ పిన్ని బర్త్డే నిర్వి బర్త్డే ఒక్కసారే రావడం చాలా బాగా అనిపిస్తుంది. ఒక్కరోజే గ్యాప్, అందుకే వాళ్ళు ఫామ్ హౌస్ని కూడా 2 days బుక్ చేసుకున్నారు స్వీటీ బర్త్డే ఉంది అని. ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ అయితే జరుగుతుంది, కేక్ కటింగ్ అయితే జరుగుతుంది. మా దివ్యశ్రీని అందరూ కూడా విష్ చేయండి, అందరూ కూడా హ్యాపీ బర్త్డే అని చెప్పండి. ఈమె పేరు దివ్యశ్రీ, కానీ మేము స్వీటీ అని పిలుచుకుంటాము. వాళ్ళ అక్క పేరు పూజశ్రీ, మీకు తెలుసు కదా. పూజశ్రీ వాళ్ళ సిస్టర్ దివ్యశ్రీ. ఇక్కడ దివ్యశ్రీని అయితే మీ అందరూ హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పండి. కేక్ అయితే కట్ చేస్తుంది మా స్వీటీ బంగారం. ఇట్లా సెలబ్రేషన్ అయితే జరిగింది. నిర్వి బర్త్డే నెక్స్ట్ డేనే స్వీటీ బర్త్డే అనమాట. చాలా బాగా అనిపిస్తుంది కదా ఇట్లా వస్తే. చాలా ఎంజాయ్ చేస్తున్నాము మేమైతే. 2 days అయితే ఫుల్ ఎంజాయ్ చేసినామండి. అందరం ఒక దగ్గర కలిస్తే ఇట్లనే ఉంటుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది ఉంటారు. మాది పెద్ద ఫ్యామిలీ అన్నమాట. అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. అందరు వెళ్ళిపోయారు, పిన్ని వాళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ అయితే వెళ్ళిపోయారు అనమాట. మేము మాత్రమే ఉన్నాము. మేము 3 సిస్టర్స్, మా పిల్లలు, ఇంకా మా అల్లుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉన్నాము నైట్లో. మేము నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు ఉన్నామన్నమాట. ఇక్కడ స్వీటీ కేక్ కటింగ్ అయిపోయింది. వాళ్ళ మమ్మీ డాడీ అందరు తినిపించారు. ఇప్పుడు నేను మా ఆయన కూడా తినిపిస్తున్నాము. మా ఫ్యామిలీ మెంబర్స్, మా పెద్దక్క బావ వాళ్ళందరూ కూడా పెట్టిరు. స్వీటీకి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిర్వి బర్త్డే సెలబ్రేషన్ దాంట్లోనే ఈమె కూడా సెలబ్రేట్ చేసుకోవడం ఆమెకు చాలా హ్యాపీగా ఉందంట. ఆమెకు వేసిన ఈ సెట్లోనే ఈమె కూడా కేక్ కట్ చేస్తుంది కదా, చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇట్లా చూస్తుంటే. మా దివ్యశ్రీకి అందరూ ఆశీర్వదించండి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా జరుగుతుంది అన్నమాట. బర్త్డే సెలబ్రేషన్ ఇట్లా జరుపుకుంటున్నాం మేము అందరము. ఫుల్ ఎంజాయ్ చేస్తామండి మేము. చిన్న బర్త్డే పార్టీస్ ఉన్నా కూడా మేము చాలా ఎంజాయ్ చేస్తాము. ఈసారి నిర్వి బర్త్డే మాత్రం చాలా గ్రాండ్గా జరిగింది. అందులోనే ఈ స్వీటీ బర్త్డే కూడా చాలా బాగా జరిగింది. ఇంకా బాగా అనిపిస్తుంది. డబుల్ ధమాకాలాగా అయిపోయింది మాకు. ఇక్కడ మా పాప అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇస్తుంది. చూడండి, చాలా బాగుంటుంది ఈమె డ్యాన్స్ అయితే.
చేసినాము. 2 o'clockకి పిల్లలు పడుకోవాలని ఆపేసినాం, ఇక తీసుకెళ్ళినాం అనమాట. మేము నెక్స్ట్ డే కూడా ఆఫ్టర్నూన్ వరకు ఉన్నామండి. ఇక్కడ చూడండి, మా పిల్లలు రూమ్ దగ్గరకు తీసుకొస్తే మళ్ళీ ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో ఆడుతున్నారు. ఇట్లా ఉంటుంది మా పిల్లలతోటి. ఇంత పెద్దగా అయినా కూడా మా పిల్లలు అయితే చిన్న పిల్లల్లాగానే చేస్తుంటారు. ఈ మధ్యలో కూర్చున్న మా అక్క బాబులు అయితే సాఫ్ట్వేర్స్ వాళ్ళు కూడా ఇంకా చిన్న పిల్లల్లాగా చేస్తారు. ఇక్కడ మా అక్క చూడండి, మా అక్క అయితే ఇంకా మొత్తమే చిన్నపిల్ల అయిపోతుంది. ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అనమాట మా అక్క. మేము ముగ్గురం కూడా ఇట్లా ఒక మెమొరీ లాగా ఉంటుందని ఇక్కడైతే ఇట్లా ఎంజాయ్ చేసినాము. 2-3 వరకు అయితే మేము ఇట్లనే ఎంజాయ్ చేసినామండి. మా పిల్లలు కూడా మాతో పాటు ఫుల్ ఎంజాయ్ చేసిర్రు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లుంటారు మా పిల్లలు. అల్లరి మా అల్లరి ఇట్లుంటుంది మా దగ్గర. ఏ ఫంక్షన్స్ అయినా ఇట్లుంటుంది అన్నమాట. అందరం కూడా ఇట్లా మంచిగా ఎంజాయ్ చేసినాం. మా నిర్వి పాప బర్త్డే ఇంకా స్వీటీ పాప బర్త్డే అయితే ఇట్లా జరిగింది. అందరు కూడా వీళ్ళిద్దరికీ మంచిగా ఆశీర్వదించండి. వాళ్ళకు బర్త్డే విషెస్ కూడా మంచిగా చెప్పండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.